భూముల్లో ఫారెస్ట్ టోళ్లతో అడవి బిడ్డల పోరాటం చాలా కామన్. మా భూమి మాకే సొంతమని గొంతు పగిలేలా వేసే పొలికేకలు కామన్. కానీ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేట వాసుల పోరాటం చాలా డిఫరెంట్. ఇందులో బోలెడన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఫైటింగ్ సీన్లు, కళ్ళు చెదిరే సెంటిమెంట్స్ కూడా. పోడు రైతులు వర్సెస్ అటవీ శాఖ అధికారులు. పంతం నువ్వా నేనా రేంజ్ లో సై సినిమా. చివరాఖరికి ఫారెస్ట్ టోళ్ల చేసి విలే పీచే మోడ్. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేటలో హైటెన్షన్. ఎందుకో తెలుసా? ఇక్కడ 200 ఎకరాల్లో 6 ఏళ్లుగా పోడు సాగు చేస్తున్న ఆదివాసీలపై ఉక్కుపాదం మోపారు అటవీ శాఖ అధికారులు. పంటను ధ్వంసం చేసి కందకాలు తవ్వేశారు. పోడు రైతులను బైండ్ ఓవర్ చేయడానికి వెళ్లిన అటవీ శాఖ సిబ్బందికి ఒక చేదు అనుభవం, బోనస్ గా కారపొడి ట్రీట్మెంట్. మేము స్నానం చేస్తున్నప్పుడు, మా ఆదివాసీ మహిళలు స్నానం చేస్తున్నప్పుడు, వాగులో స్నానం చేస్తున్నప్పుడు దొంగ చాటు నుంచి పొదల చాటు కానీ మేము అత్తానంగా మమ్మల్ని తీసుకుపోవాలి. కానీ దొంగ చాట చూసుడేది సార్. స్నానం పిలిచింది సార్. పిలిచిన తర్వాత వీళ్ళు ఏం చేసిరంటే ఎవరని కొంతమంది కలిసేటోళ్ళు అందరికీ వాళ్ళు చుట్టూ తిరిగిరు సార్. కొంతమంది ఇక గుడిసెలల్లో అన్నం కూరలు చేసుకునేటోళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళు ఏం చేసారు, డ్యూటీ మీద వచ్చిన ఫారెస్ట్ పోలీసులు డ్యూటీ చేసుకోకుండా స్నానం చేస్తున్న ఆడాళ్లను వీడియో తీస్తారా అని కళ్లల్లో కారం కొట్టి కసి తీర్చుకున్నారట రైతులు. ఇది శుక్రవారం నాటి సీన్. కట్ చేస్తే శనివారం దమ్మన్నపేటలో దిగింది ఫారెస్ట్ అధికారుల దండు. అసలు గూడెం ఏర్పాటే అక్రమం, ఇళ్లు కూల్చివేస్తామంటూ జేసీబీలనేసుకొని 300 మంది అటవీ సిబ్బంది గూడెం మీద విరుచుకుపడ్డారు. కానీ పిల్లా జొల్లా, ఆడ మగ అందరూ ఒక్కటై ఎదురుదాడికి దిగారు పోడు రైతులు. నువ్వా నేనా రీతిలో ఫైటింగ్ సీన్లు. మరి గెలిచేదెవరు? అడవి బిడ్డల దాడిని తట్టుకోలేక ఫారెస్ట్ అధికారులే వెనక్కు తగ్గాల్సి వచ్చింది. కూల్చడానికి వచ్చిన జేసీబీలు పీచేమూడు కొట్టాయి. 14 మంది మహిళలపై కేసు పెట్టి అరెస్టుకు రంగం సిద్ధమయ్యారు. దమ్మన్నపేటలో పోరు అలా ముగిసింది మరి.